అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. నర్సీపట్నం మున్సిపాలిటీ 28వ వార్డు అయ్యన్న కాలనీలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 28వ వార్డ్ టీడీపీ అధ్యక్షులు గాలి రమణ దంపతులు, కౌన్సిలర్ డబ్బిరు శ్రీకాంత్, వార్డు ప్రజల, దాతల సహకారంతో శ్రీఆంజనేయ స్వామి, లక్ష్మణ సమేత సీతారామస్వామి ఆలయం వద్ద ఆదివారం కళ్యాణ మహోత్సవం ఘనంగా చేశారు. వేదమంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా వార్డు ప్రజలు, పెళ్లి పెద్దలుగా హాజరై శ్రీసీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కళ్యాణం అనంతరం ఆలయం వద్ద భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఈ అన్నసమారాధనలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు చేరుకూరి చంటమ్మ, జ్యోతి, సుర్ల గోవింద్, చేకూరి చంటి, వార్డు ప్రజలకు వడపప్పు, పానకంతో పాటుగా స్వామివారి ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు, అయ్యన్న కాలనీ వాసులు పాల్గొన్నారు. అందరినీ అలా నేనే వాడతాను. అలా యూట్యూబ్ పంపించే ఫోటోలు ఎత్తికి బంధు పువ్వు ఏదైనా వేసుకుని వీళ్ళందరికీ జల్లని కొంచెం వారికి ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి తరంబ్రాలు వేయం. మీ తరపున ఇక్కడ దంపతులందరూ కూడా కూర్చొని ఆ స్వామివారికి కళ్యాణం అందరికీ నమస్కారం అండి. ఈరోజు 28వ వార్డు అయ్యన్న కాలనీలో ఉన్నటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామి రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్ని అత్యంత గణనీయంగా జరపడం జరిగింది. దీనికి గుడి కమిటీ సభ్యులందరూ కూడా సహకరించి, ముఖ్యంగా చంటి గారు, రమణ గారు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని 2-3 రోజులుగా కార్యక్రమాలన్నీ చేసి ఈరోజు కళ్యాణ కార్యక్రమం పూర్తయిందండి. అలాగే ఇప్పుడు ఈ కళ్యాణం పూర్తయిన పిదప అయ్యన్న కాలనీ మొత్తానికి కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈరోజు సాయంకాలం అయ్యన్న కాలనీలో వెలిసినటువంటి తలుపులమ్మ తల్లి పండక్కి గరగలు తీయడం జరుగుతుంది. రేపు పెద్ద జాగరణ చేయడం జరుగుతుంది. ఎల్లుట ఉదయం భారీగా పండగ. అలాగే కార్యక్రమం కూడా ఈ బేబీ డ్యాన్స్ కార్యక్రమం, భారీ మందుగుండు సామాగ్రి పెట్టడం జరిగింది. అలాగే అయ్యన్న కాలనీ ప్రజలకు ముఖ్యంగా ఇంకోటి తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, రేపు స్పీకర్ అయ్యన్న పాత్రి గారు సతీమణి మా కౌన్సిలర్ పద్మమ్మ గారు అయ్యన్న కాలనీకి వస్తున్నారండి. మొత్తం ఈ 9 నెలల్లో అయ్యన్న కాలనీకి దాదాపు ₹1 కోటి వర్కులు 28వ వార్డుకి శాంక్షన్ చేయడం జరిగింది. దాని ఓపెనింగ్స్ గుర్రాల రోడ్లోని అయ్యన్న కాలనీలో కూడా ఉన్నాయి. కనుక పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామండి. ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇవాళ శ్రీరామనామ సందర్భంగా మా అయ్యన్న వేయాల్సిన శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి వారు శ్రీరామనామానికి మా అయ్యన్న కాలనీ ప్రజలు, మా కమిటీ సభ్యులు, ఇలాగే మా కమిటీ సభ్యులు గాలి రమణ, కమిటీ సభ్యులు గాలి మణికంఠ, సరుకు చంటి గారు, బంగారమ్మ, ఇలా మొత్తం 12 మంది కమిటీని వేసాం. అలాగే మా కౌన్సిలరు, అలాగే మా పెద్దలు అయ్యన్న పాత్ర గారు సహకారంతో ఈరోజు కళ్యాణానికి చాలా ఇచ్చేసి మా అయ్యన్న కాలనీ ప్రజలు చాలా వరకు సహకరించారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. అలాగే ఇదే రోజు 6, 7, 8వ తారీఖు అని
శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారు పండగ కూడా ప్రకటించడం జరిగింది. సాయంత్రం 7 గంటలకల్లా జాగరం తీస్తాము, జాగరాలు. అలాగే 2వ రోజు పెద్ద జాగరం జరుగుతుంది. 3వ రోజు అమ్మవారు జాతర పండగ, ఆ రోజు 9:30 దాకా పండగ అవుతుంది మంగళవారం. అలాగే ఈ కార్యక్రమం ఇప్పుడు శ్రీరామనవమి ఎలాగా కార్యక్రమం పూర్తయిందో ఈ తలుపుల అమ్మవారి కార్యక్రమం కూడా దయచేసి పెద్దలందరూ కలిపి ఆ కార్యక్రమాన్ని సహకరిస్తారని మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సీతారాం. అయ్యన్న కాలనీ అశేష భక్త జనావళి కూడా శ్రీరామనవమి కార్యక్రమానికి విశేషంగా మహిళా భక్తులందరూ కూడా సహాయ సహకారాలు అందించి స్వామివారి కళ్యాణాన్ని మేము ఊహించిన దానికన్నా ఎక్కువ భక్తులు వచ్చి స్వామివారికి భద్రాచలంలో వలె అధికారికంగా ముత్యాల తలంబ్రాలతో స్వామివారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అయ్యన్న కాలనీ మహిళా భక్తులు, పుర ప్రజలు 50 మంది కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కావున సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు మాకు, మా కమిటీ వారికి, మా అయ్యన్న కాలనీ అశేష భక్త జనాలకి, మా నర్సీపట్నం పుర ప్రజలకి ఎల్లవేళలా ఉండి ఆయుర ఆరోగ్యాలు కలగాలని అయ్యన్న కాలనీ రామాలయం తరపున నిత్యం మా శ్రీరామచంద్ర స్వామి వారిని ప్రార్థిస్తున్నాం. జై సీతారాం. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.